జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. రాయలసీమలో ఇప్పటికే గ్రాఫ్ పెరుగుతోందన్న సర్వేలు ఉన్నాయి. అదే సమయంలో ఉత్తరాంధ్రలో కూడా వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరుగుతోందన్న సర్వేలు ఉన్నాయి. గోదావరి జిల్లాలో కూడా తెలుగుదేశం జనసేన కూటమి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోంది. జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య ఉన్నటువంటి విభేదాలు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి. అక్కడ కూడా జగన్ గ్రాఫ్ పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ గ్రాఫ్ పెరిగిందని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఇటీవల గుంటూరుకి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వచ్చిన జన సందోహమే ఉదాహరణగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇసకేస్తే రాలనంత జనంగా చీమల పుట్ట పగిలినట్టుగా జనం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు తరలి రావడం ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో 11 సీట్లకు మాత్రమే పరిమితమైనప్పటికీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదటిసారి గుంటూరు మిర్చియార్డ్ పర్యటనకు వెళ్ళినప్పుడు, రైతులకు మద్దతుగా నిలవడానికి వెళ్ళినప్పుడు ఈ స్థాయిలో జనం కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డికి జనం రావాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది, జగన్మోహన్ రెడ్డికి గ్రాఫ్ పెరగాలంటే ఇంకా చాలా సమయం పడుతుందని అందరూ భావించారు. కానీ అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వచ్చిన జనాన్ని చూసిన తర్వాత ఆ రోజు గుంటూరు మిర్చియార్డు వచ్చినటువంటి జనం ఈ రోజు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చిన జనాన్ని పరిశీలిస్తే చాలా తేడా స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు, తండోపతండాలుగా తరలి వచ్చారు. జగన్ గ్రాఫ్ పెరిగిందనడానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది జనం రూపంలో. జనం తరలి వస్తున్నారంటే కేవలం వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు, కేవలం వాళ్ళు తరలించిన వారు మాత్రమే కాదు, జనం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఎక్కడికక్కడ జగన్ పర్యటన పొడవునా జగన్ వాహనాలు వెంబడి జగన్మోహన్ రెడ్డితో కలవడానికి, చూడడానికి తరలి వస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారన్న విషయాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. లేదంటే ఈ స్థాయిలో జనాన్ని వైఎస్ఆర్సీపీ కూడా తరలించలేదు. తరలించాలంటే కూడా చాలా ఆర్థిక భారంతో కూడుకున్నటువంటి అంశం. జనం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు కాబట్టి చీమల పుట్ట పగిలినట్టుగా కనిపిస్తోంది. లేదంటే ఈ స్థాయిలో జనం కనిపించేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందనడానికి సర్వేలు అవసరం లేదు, లేదా లెక్కలు అవసరం లేదు. కేవలం ఈ జనం చూస్తే చాలు జగన్మోహన్ రెడ్డికి గ్రాఫ్ పెరిగిందని సులువుగా చెప్పేయవచ్చు అంటున్నారు విశ్లేషకులు. అందుకే తెలుగుదేశం పార్టీ జనం బయటికి వస్తారు, జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే చీమల పుట్టు పగిలినట్టు కనిపిస్తారు. తద్వారా తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని స్పష్టమవుతుంది. జగన్కు మద్దతు పెరుగుతుందని ప్రజలకు అర్థమవుతుంది. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి పర్యటనలపైన ఆంక్షలు విధిస్తోంది, ప్రజలు రాకుండా అడ్డుకుంటోంది, వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు ఇస్తోంది, జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్లు మార్చాలంటూ పోలీసులు కోరుతున్నారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి జనం వస్తే జనంలో అభిప్రాయం మారుతుంది, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పరుగుతుంది, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారన్న ఒక వేవ్ మొదలవుతుంది. కాబట్టి ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం, మింగుడు పడిన అంశం. అందుకే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటనలపైన ఆంక్షలు విధిస్తోంది, జనం రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ జనం మాత్రం తరలి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందని జనం స్పష్టంగా చెబుతున్నారు. ఏ సర్వేను అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి జనం చాలు జగన్మోహన్ రెడ్డికి గ్రాఫ్ పెరిగిందని చెప్పడానికని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చియార్డ్ పర్యటన మొదలుకొని ఆ తర్వాత పొదిలి పొగాకు బోర్డు పర్యటన, ఆ తర్వాత బంగారుపాలెం మామిడి రైతుల పరామర్శ, ఆ తర్వాత పులివెందుల అరటి రైతుల పరామర్శ, ఇటీవల అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల పరామర్శ, ఇలా ఈ పర్యటనలన్నింటినీ ఒక్కోసారి పరిశీలించినప్పుడు, వస్తున్నటువంటి జనాన్ని అంచనా వేసినప్పుడు, పరిశీలించినప్పుడు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందని అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రతి పర్యటనకు జనం తరలి వస్తున్నారు. ప్రతి పర్యటనకు మొదటి పర్యటన కంటే మించి అన్నట్టుగా జనం తరలి వస్తున్నారు. తద్వారా జగన్ వెంట జనం నడుస్తున్నారని స్పష్టంగా జనం తేల్చి చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తున్న జనమే జగన్ గ్రాఫ్ పెరుగుతుందనడానికి ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి మాత్రం ఇది మింగుడు పడిన అంశం అని ఎందుకు చెప్తున్నారంటే, జనాన్ని ఎంత అడ్డుకున్నా సరే జగన్మోహన్ రెడ్డికి తరలి వస్తున్నారు. తద్వారా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా బయటపడుతోందని తెలుగుదేశం పార్టీ భయపడుతోంది. స్థానిక సంస్థలు రాబోతున్న తరుణంలో ఈ రకమైనటువంటి జన సునామీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.